మహాశివరాత్రి దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఆ మహాశివుడికి పూజలు, వ్రతాలు, అభిషేకాలు నిర్వహిస్తారు భక్తులు. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేస్తూ శివనామ స్మరణలో భక్తులు మునిగిపోతారు. దేశవ్యాప్తంగా శివరాత్రిని ఒకే విధంగా జరుపుకుంటారు. శివుడని అత్యంత శక్తివంతమైన దేవుడు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని ప్రత్యేకత చాలా ఉంటుంది. కానీ శివుని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా శివుడి జన్మరహస్యం గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకడు. మొదటివాడు బ్రహ్మ, విష్ణు, శివుడు. అయితే శివుడిని చాలా మంది స్వయంభూగా వెలసినట్లు భావిస్తారు. అంటే మహిళ ద్వారా జన్మించలేదని అర్థం. అయితే శివరాత్రి జరుపుకునే ముందు శివుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. శివుడిని ఆదిదేవుడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని పురాతన దేవుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం మానవుల నుంచి పుట్టలేదని శివుడి గురించి చెబుతారు. శివుడి జన్మరహస్యం గురించి చాలా ఆసక్తికర కథ ఉంది. శాశ్వత్వాన్ని తెలుపుతుంది. ఒకరోజు బ్రహ్మ, విష్ణు ఏది అత్యంత శక్తివంతమైనది అని వాదించుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక స్తంభం కనిపించింది. అయితే రూట్, ట్యాప్ ఏదీ కనిపించడం లేదు. కానీ దేవవాక్యం చెబుతూ ఉన్నాడు. దేవుని జన్మరహస్యం రోజు ఏం జరిగిందో తెలుసా? ఇద్దరి దేవుళ్లను ఈ స్తంభం మొదలు చివరి ఎక్కడా ఉందనే విషయం కనిపెట్టాలని దేవవాక్యం కాంపిటీషన్ పెట్టాడు. తన గొప్పతనాన్ని నిరూపించడం కోసం బ్రహ్మ ఆ స్తంభం యొక్క రూపురేఖలను పరిశీలించాడు. విష్ణువు సమయం వృధా చేయడం ఎందుకని భావించి బోర్ రూపంలో అవతారమెత్తి భూమిలోకి వెళ్లాడు. ఆ స్తంభం ఎలా పుట్టిందని కనుగొనే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ చాలా కష్టపడి కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ స్తంభం మొదలు చివర కనుక్కోలేకపోయారు. చివరికి వెనక్కి రావడంతో శివుడు కనిపించాడు. వారిద్దరి పక్కన మరో అద్భుతమైన శక్తి ఉందని రియలైజ్ అయ్యారు. ఈ విశ్వాసాన్ని పాలించే శక్తి పరమశివుడిని భావించారు. ఇది శివుడి జన్మరహస్యం. శివుడి యొక్క జన్మరహస్యమే కాకుండా అవతారాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. దక్షుడి యాగాన్ని భగ్నం చేసి చంపేయడం వల్ల వీరభద్రుడి అవతారం మరో సమయంలో కాలభైరవుడిగా అవతరించాడు. శివుడి జన్మరహస్యంతో పాటు విష్ణువుతో ఉన్న స్నేహం వెనుక ప్రముఖ కథ ఉంది. హనుమంతుడు రుద్రావతారంలో ఉంటాడు. శ్రీరాముడి అమితమైన భక్తుడు. ఇది విష్ణువు అవతారం. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.